హాయ్ గైస్, దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం అండి, సుబ్రహ్మణ్యం సరిపల్లి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు ఏంటంటే మనం ఒక చిన్న వీకెండ్ రైడ్ అనమాట. ఏంటంటే గోకర్ణ అనేది వెళ్తూ ఉన్నాము. నాతో పాటు ఒక పిలియన్ రైడర్ కూడా ఉన్నారు. అతను మా ఆఫీస్లో వర్క్ చేస్తాడు, అతను మా ఫ్రెండ్ కూడాను. సో ఏంటంటే బెంగళూరు నుంచి మనకి గోకర్ణ అనేది ఇంచుమించుగా ఒక 400 కిలోమీటర్లు ఉంటుంది. సో అదే అండి, ఇంకా ముందు వెళ్తూ ఇంకా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈ రూట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఏ రూట్లో వెళ్తున్నాము, అసలు అన్ని మిగతా విషయాలన్నీ వెళ్తూ మాట్లాడుకుందాము. సో వెళ్తూ మిగతా విషయాలు అవి కూడా మాట్లాడుకుందాము. సో ఏంటంటే ఎవరైనా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కూడా లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం సరిపల్లి. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత సో నేను కూడా అయితే బాగున్నాను. సో మనం ఏంటంటే చాలా రోజుల తర్వాత అయితే ఒక వీకెండ్ రైడ్కి అయితే వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు ఎక్కడికి ఏంటంటే మన గోకర్ణ అయితే వెళ్తున్నాం అనమాట, బెంగళూరు నుండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే టైం వచ్చేసి ఇంటి దగ్గర కరెక్ట్గా 7కి బయలుదేరాము. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి మనం బెంగళూరులో ఉన్న నైస్ రోడ్లో అయితే ఉన్నాం అనమాట. ఇది మీరు చూస్తుంది ఏంటంటే నైస్ రోడ్డు. సో ఈ నైస్ రోడ్డు అనేది ఏంటంటే కొంచెం మనకి ఇప్పుడు హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా, సో ఆ మాదిరి అనమాట. అయితే ఇది రింగ్ రోడ్ అని కాదు, ఒక సెమీ సర్కిల్ లాగా ఉంటుందన్నమాట ఈ రోడ్ అనేది. సో మనకి రోడ్డు ఏంటంటే అటు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ నుండి ఇటుపక్క ఏంటంటే తుమ్కూరు అనే ఒక ఊరు ఉంటుందన్నమాట. ఆ రోడ్డు వరకు కనెక్ట్ అయి ఉంటుంది. అట్లనే బెంగళూరులో కొన్ని ఏరియాలకి, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వెళ్ళే త్రోలో ఏంటంటే మైసూరుకి వెళ్ళే ఒక జంక్షన్ వస్తుంది. ఆ మైసూరుకి వెళ్ళే త్రోలో అక్కడ ఎగ్జిస్ట్ అవ్వచ్చు, ఎంట్రీ అవ్వచ్చు, అట్లా కొన్ని ప్లేసెస్ అనమాట. సో మన హైదరాబాద్లో ఏ విధంగా ఎగ్జిట్ ఎంట్రీ ఉంటాయో కొన్ని ఏరియాలకు ఆ మాదిరే ఉంటుంది. కాకపోతే మనకి హైదరాబాద్లో ఉన్న అవుటర్ రింగ్ రోడ్లో బైక్స్కి ఏంటంటే నాట్ అలౌడ్ ఉంటుంది. దాని పక్కన సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. కానీ ఇక్కడ అలౌ ఉంటుంది, కానీ బైక్స్ కూడా మనం ఏంటంటే టోల్ ఛార్జ్ చేయాలన్నమాట. మనం ఏంటంటే టోల్ పే చేయాలి. అంటే మనం ఎక్కడైతే ఎగ్జిట్ అవుతామో, ఎక్కడైతే ఎంట్రీ అవుతామో దానికి తగ్గట్టుగా ఏంటంటే మన టోల్ ఛార్జెస్ అనేది ఉంటాయి. సో ఇదండి ప్రస్తుతానికి ఏంటంటే నైస్ రోడ్ గురించి. సో ఏంటంటే మనం వీడియోస్ పెట్టి చాలా రోజులు అయ్యింది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే మైసూర్ రోడ్ అని చూసారా, లెఫ్ట్. అంటే కానీ ఏంటంటే ఎవరైనా మైసూర్ వెళ్ళాలనుకుంటే, అంటే సిటీలో నుంచి కూడా వెళ్ళచ్చు, కాకపోతే సిటీలో నుంచి వెళ్తే కొంచెం ఏంటంటే మనకి ఆ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ట్రాఫిక్ అనేది కొంచెం అది మనం ఎస్కేప్ అయ్యి ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. ఇట్లా పోతే ఏంటంటే మనం మైసూరు ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. మైసూరు అక్కడ కనిపిస్తుంది కదా, అది ఏంటంటే మనకి మెట్రో అనమాట. అది ఆ మెట్రో ఏంటంటే సిటీలో నుంచి వచ్చి ఇక్కడ మనకి బిడది వరకు లేదా బిడది వరకు ఉందనుకుంటా నేను అనుకోవడం. అదిగోండి చూస్తున్నారు కదా, మెట్రో ట్రైన్ కూడా వస్తుంది. బహుశా మీకు గోపురాలకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇదే ఈ మెట్రో ఏంటంటే అట్లా మనకి సిటీలో ఎంజీ రోడ్డు, తర్వాత ఏంటంటే కేఆర్పురం వరకు కూడా ఉందన్నమాట. కేఆర్పురం వైట్ ఫీల్డ్ వరకు కూడా ఉంది ఈ లైను. ఇది పింక్ కలర్ లైన్ అనుకుంటా. సో యాక్చువల్లీ ఏంటంటే నాతో పాటు ఈరోజు మా ఫ్రెండ్ ఒక ఆయన వస్తున్నాడు అనమాట. పిలియన్గా కూర్చున్నాడు ఆయన, మా ఆఫీస్ కొలీగ్ ఆయన. సో మనకేంటంటే గోకర్ణ అంటే బెంగళూరు నుంచి కరెక్ట్గా 395 కిలోమీటర్లు వస్తుందన్నమాట. అంటే ఇంచుమించు 400 అనుకోండి. కాకపోతే 400 కిలోమీటర్లకి టైము గూగుల్ మ్యాప్ ఎంత చూపిస్తుందంటే, ఒక రూట్లో ఏమో 9 అవర్స్ చూపిస్తుంది, ఇంకో రూట్లో ఏమో 10 అవర్స్ చూపిస్తుంది అనమాట. ఇంచుమించుగా 1 గంట దూరము. కానీ 2 రూట్లు కూడా సేమ్ కిలోమీటర్లో చూపిస్తుంది.
కాకపోతే ఒక రూట్లో ఏంటంటే చాలా దూరం వరకు హైవే ఉంటుంది. అదేంటంటే ముంబై వెళ్ళే హైవే అనమాట. సో ఇంకో రూట్ ఏంటంటే అదే రూటు శివమొగ్గ, తర్వాత సాగరు, తర్వాత జోగ్ ఫాల్స్ పక్క నుండి వెళ్ళాం. జోగ్ ఫాల్స్ అవుట్ సైడ్ నుంచి వెళ్తాం అనమాట, ఆ రూట్లో నుంచి. సో అదంతా ఏంటంటే మనకి ఘాట్ రోడ్లు వస్తాయన్నమాట. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైవే చెప్పానో హైవే నుంచి కూడా కొంచెం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే అక్కడ కూడా ఘాట్ రోడ్ వెళ్తాం అనమాట. అదేంటంటే సిరిసి అనే వెళ్ళే హైవే అనమాట. సిరిసి హావేరి, ఎస్, హావేరి వరకు హైవేలో వెళ్ళిపోతాము. హావేరి నుంచి లెఫ్ట్ తీసుకొని ఏంటంటే సిరిసి అనే ఊరు ఉంటుంది, ఆ సిరిసి ఊరు ద్వారా వెళ్తాం అనమాట. అది కూడా మనకి ఘాట్ రోడ్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి కిలోమీటర్లు తక్కువైనా కూడా టైం అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట అది. సో ఇప్పుడు మేము అనుకుంటుంది ఏంటంటే హైవేలోనే వెళ్ళిపోదాము, అంటే హావేరి వరకు మనకి హైవేలో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏంటంటే సిరిసి హైవే ద్వారా వెళ్దాం అని చెప్పని అనుకుంటున్నాము. చూద్దాం, ముందు వెళ్తే మళ్ళీ ఏమో రూట్ మళ్ళీ చేంజ్ అవ్వకపోవచ్చు. సో అదేంటనేది అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకా మనం ఏంటంటే ఈ నైస్ రోడ్లోనైతే ఉన్నాము. ఈ నైస్ రోడ్లో ఇంకో 15 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయాల్సి పడుతుంది. ఈ నైస్ రోడ్లో ఏంటంటే ఇంకొక 15 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అది 15 కిలోమీటర్లు అయిన తర్వాత ఏంటంటే ముంబై వెళ్ళే హైవేకి అయితే కనెక్ట్ అవుతాం అనమాట అది. సో ఇందాక చెప్పాను కదండి, మనకి ఏంటంటే ఈ నైస్ రోడ్లో టోల్ కూడా మనం ఏంటంటే పే చేయాలని చెప్పి బైక్కి. నేను ఆల్రెడీ అక్కడ ఎంట్రీ దగ్గర పే చేశాను. ఇక్కడ ఎగ్జిట్ దగ్గర వీళ్ళకి చూపించాలన్నమాట ఆ టోల్ అనేది, టోల్ టికెట్. సో ఇదనమాట ప్రొసీజరు. మనకి ఏంటంటే నైస్ రోడ్లో వస్తేను నాకేంటంటే టోల్ ఛార్జెస్ 60 రూపాయలు అయితే అయ్యింది. ఎక్కడ ఎంట్రీ అయ్యానంటే కనకపూర రోడ్ దగ్గర అయితే ఎంటర్ అయ్యాను. ఈ కనకపూర అనేది ఏంటంటే ఒక ఊరు అనమాట. ఆ ఊరికి వెళ్ళడానికి అదొక జంక్షన్. అక్కడ నుండి తుమ్కూరు జంక్షన్ అనమాట. కొంచెం మనం ముందుకెళ్తే ఒక జంక్షన్ వస్తుంది. అదేంటంటే తుమ్కూరు వెళ్ళే ఊరు అనమాట. సో ఇగోండి, ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే పూనా అండ్ తుమ్కూరు, మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే బెంగళూరు అండ్ హైదరాబాదు, అట్లా అనమాట. తర్వాత ఇది ఒక కొత్త మెట్రో. ఇక్కడ మెట్రో ఇది ఏ లైన్ అనేది కరెక్ట్గా ఐడియా లేదు. సారీ, ఈ మెట్రో లైన్ ఇదేంటంటే గ్రీన్ లైన్ అనమాట. ఈ మెట్రోలో ఎక్కితే డైరెక్ట్గా మా ఇంటి దగ్గర ఉన్న ఒక మెట్రో స్టేషన్కి వెళ్తాం అనమాట. సో ఇది ఇప్పుడు మనం ఏంటంటే NH4కి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఇది ఏంటంటే నీలమంగళ జంక్షన్ అంటారు. ఈ లెఫ్ట్లో వెళ్ళిపోతే మనకి ఏంటంటే మంగళూరు, హాసన్, మంగళూరు ఆ రూట్లో వెళ్తాం అనమాట. ఇట్లా కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి మీరందరూ వినే ఉంటారు ఏంటంటే ధర్మశాల, కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ ఇవన్నీ. సో ఈ రూట్లో వెళ్తే వస్తాయన్నమాట. సో కానీ మనం ఏంటంటే ముంబై హైవే తీసుకుంటున్నాము అప్ టు ఏంటంటే హావేరి, లేదా దానికన్నా ముందు ఏంటంటే తుమ్కూరు దాటిన తర్వాత కూడా మనం ఇంకో రూట్ కూడా ఉన్నాయన్నమాట, శివమొగ్గ వెళ్ళే దారి. సో కానీ నేనైతే హైవేలోనే వెళ్దాం అనుకుంటున్నా, దగ్గర హావేరి వరకు. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనం తుమ్కూరు వెళ్తున్నాం కదండి. తుమ్కూరు వరకు ఏంటంటే కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువే ఉంటుంది, కొంచెం బాగా వెహికల్ మూవ్మెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇంకా తుమ్కూరు ఏంటంటే కరెక్ట్గా మనకి 42 కిలోమీటర్స్ ఉంది. సో నేను ఒక వీడియో కూడా చేశాను. అదేంటంటే హంపి నుంచి బెంగళూరుకి వయా బళ్ళారి, తర్వాత అనంతపురం ఇంటర్నల్గా ఏంటంటే కళ్యాణదుర్గ, తర్వాత పావుగడ ఆ రూట్లో అనమాట వచ్చాను. ఆ రూట్లో ఏంటంటే అవన్నీ ఈ
అదే ఊరు ఇప్పుడు చెప్పాను ఏంటంటే మధుగిరి ఒక ఊరు, ఆ తర్వాత ఏంటంటే పావుగడ, ఇవన్నీ ఏంటంటే తుమ్కూరు జిల్లాలో ఉంటాయి. ఓ స్పీడ్ బ్రేకర్లు. చెప్పాను కదా ఎంత ట్రాఫిక్ ఉంటుందో. ఈ తుమ్కూరు అనేది ఏంటంటే గేట్వే ఆఫ్ బెంగళూరు అని కూడా అంటారు. బెంగళూరుకి ఏంటంటే గేట్వే అని. బేసిక్గా బెంగళూరు సిటీ నుంచి ఒక 70 కిలోమీటర్లు అనేది ఉంటుంది తుమ్కూరు. సో ఇది ఏంటంటే మనకి ఫస్ట్ టోల్ గేట్ అనుకోండి. ఏంటంటే నైస్ రోడ్ ఉన్న టోల్ గేట్ని మనం ఏంటంటే ఇగ్నోర్ చేయొచ్చు. ఒకవేళ అది కలుపుకుంటే 1, 2, ఇది 3 టోల్ గేట్, లేదా ఓన్లీ హైవే మీద ఈ ముంబై హైవే మీదే మనం లెక్కేసుకుంటే ఇది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇది ఎటువంటి హైవేలో మనకి ఎన్ని టోల్స్ ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు. మనం ఏమీ టోల్ కట్టాల్సిన అవసరం లేదు బైక్స్కి. కాకపోతే కార్ మీద వచ్చిన వాళ్ళే ఎక్కువ టోల్స్ కట్టాల్సి వస్తుంది. యాక్చువల్లీ రోడ్డు నేను మొన్న హంపి వెళ్ళాను కదా, హంపి వెళ్ళే వ్లాగ్ ఉంది కదా, ఇదే రోడ్లో వచ్చానమాట. అయితే ఇక్కడ వరకు నేనైతే వ్లాగ్ చేయలేదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏంటంటే వ్లాగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. నేలమంగళ రూరల్ పోలీస్ స్టేషన్. మనకి ఏంటంటే బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్ళాలంటే బస్ రూట్ అయితే ఇదే తీసుకెళ్తారనమాట. బస్ రూటు అంటే హావేరి వరకు వెళ్ళరు. ఆ బస్ రూట్ అనేది ఇంకొంచెం ముందుగానే ఉండి అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఏంటంటే శివమొగ్గ సైడ్ వెళ్తారనమాట. శివమొగ్గ సాగర్ ఆ రూట్లో వెళ్తారు. కాకపోతే ఏంటంటే సాగర్ శివమొగ్గ వరకు రోడ్ అనేది బాగుంటుంది. ఆ సాగర్ నుంచి ఏంటంటే రోడ్డు కొంచెం బాగోదు, ఎందుకంటే ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతూ ఉంది. తర్వాత మొన్న పడిన వర్షాలకి అక్కడ ఉన్న ఘాట్ రోడ్లన్నీ కూడా చాలా డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి అయితే చూడాలి. సో గైస్ ఇక్కడ మనం చూసుకుంటే ఓ అమ్మ ఎంతమంది చూస్తున్నారా, నా రైట్ సైడ్ ఏంటంటే కవాసాకి బైక్ అనమాట. ఇంచుమించుగా ఒక 6-7 ఉంటారు. ఆ 7 బైక్స్ కూడా సేమ్ బైక్స్. అన్ని వాళ్ళు ఎందుకురా పెళ్ళిగా నెడతావా? ఒక్క బైక్ ఏంటంటే కలర్ ఒకటి చేంజ్ అయ్యింది, వైట్ కలరు. మిగిలిన వాళ్ళందరివి సేమ్ కలరు, సేమ్ బైక్సే. కానీ కొత్త బ్రాండ్ న్యూ ఉన్నట్టుగా ఉన్నాయి బైక్స్ చూస్తే. మనం ఇప్పుడు ఏంటంటే 2వ టోల్ గేట్కి అయితే వచ్చేసాము. ఈ ఊరి పేరు ఏంటో మనకు తెలీదు. వారిని మన ఇటే వెళ్ళకూడదా? ఇటే వెళ్ళాలి. ఆ బైకర్ కన్ఫ్యూజ్ చేసాడు నన్ను. ఈ కవాసాకి బైక్ ముందు మన రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకుని వెళ్తే ఎలా ఉందో తెలుసా? అలా ఉంది. ఎన్ని బైక్స్ ఉన్నా, ఎన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉన్నా, మనది బుల్లెట్. మన బుల్లెట్లో దూసుకెళ్ళిపోవడమే అంతే. గాల్లో వద్దు నాయనా, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. సో ఇదండి మనం ఏంటంటే ఇంకా తుమ్కూరు అవుట్కట్స్లో అయితే వచ్చేసాము. మనమైతే ఈ తుమ్కూరు అనేది ఏంటంటే ఫేమస్ దేనికంటే కోకోనట్ ట్రీస్కి అయితే చాలా ఫేమస్ ఇది. తర్వాత ఇక్కడ కొన్ని ఏదో టూరిస్ట్ ప్లేస్లు కూడా ఉన్నాయి. డీడీ హిల్స్ అని, డీడీ హిల్స్ కాదు, ఏదో హిల్స్ అంటారబ్బా. నేను లాస్ట్ టైం బ్లాగ్లో కూడా చెప్పాను, అట్నుంచే వచ్చాను నేను లాస్ట్ టైం బ్లాగ్లో వచ్చినప్పుడు. ఆ బ్లాగ్ అనేది ఐకార్డ్స్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అబ్బో రోడ్ వేసినట్టు ఉన్నారు కొత్తగా. లెఫ్ట్ సైడ్ పోతే శివమొగ్గ, కానీ మన శివమొగ్గ సైడ్ వెళ్ళడం లేదు. శివమొగ్గ సైడ్ వెళ్తే ఏంటంటే బ్యూటిఫుల్ సీనిక్ రోడ్ అనమాట. అదంతాను చాలా బాగుంటుంది ఆ రోడ్డు. కాకపోతే
సో ఇప్పుడు మనం ఏంటంటే తుమ్కూరు టౌన్లో ఒకడేమో ఫ్లైఓవర్ కడుతున్నారా, ఫోన్లో కట్టాల్సిందే, ఎందుకంటే బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడైతే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫోన్లేండి, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు ఏం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఈ టైంలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఇంకొక 6 monthsలో. ఊరి అమ్మ, ఇది స్పీడ్ బ్రేకరా లేకపోతే కొండ? ఇది ఎట్లా ఉంది ఇది? ఓవర్ నాయన. సో ఇది మీరు చూస్తుందంతా ఇది ఏంటంటే తుమ్కూరు టౌన్. సార్ ఏంటి సార్ అది? లేదా తుమ్కూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా ఇది, తుమ్కూరు జిల్లాకి. సో వెనకాతలు కూర్చున్న నా పిలియను ఎట్లా ఫీల్ అవుతున్నాడో తెలియట్లేదు పాపం. కంఫర్ట్గా ఉన్నాడో లేదో. కంఫర్ట్ ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. అంటే మేము ఇద్దరం ఏంటంటే ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో అందుకనే ఫోన్ చేసుకొని ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నాము. ఆ ఫోన్ కూడా ఒక్కొక్క దగ్గర సిగ్నల్ వస్తూ ఉంది, ఒక్కొక్క దగ్గర సిగ్నల్ రావడం లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆయన మాట్లాడుతుంది కొన్ని అర్థం కావడం లేదు, నేను మాట్లాడుతుంది ఆయనకు అర్థం కావడం లేదు. ఓర్నాయనో, వీళ్ళు ఈ కర్ణాటక సారిగే బస్సులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో. ఎందుకంటే వీళ్ళు వెళ్ళే స్పీడ్ హైదరాబాద్ క్లబ్ క్లాసులు కూడా అంత స్పీడ్ వెళ్ళవు. వీళ్ళు అంత స్పీడ్గా వెళ్తారు, అంత ర్యాష్గా కూడా డ్రైవ్ చేస్తారు వీళ్ళు. అగో చూస్తున్నారు కదా ముందున NWKRTC అన్నది. అమ్మ బాబోయ్, వాడు అసలు ఎక్కడ తగ్గేదిలే అన్నట్టుగా వెళ్తా ఉన్నాడు. సో ఇప్పుడు మేమేంటంటే సిరా అని ఊరు కూడా దాటేసాము. ఆల్మోస్ట్ సిరా దాటేసి ఒక 1/2 hour అయ్యింది. మేము ఏంటంటే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాము. అసలు ఎంత దూరం వచ్చా కూడా మాకే తెలియలేదు, కానీ చాలా దూరం అయితే వచ్చాము. కానీ ఇక్కడ చూసుకుంటే లొకేషన్స్ ఇందాక చెప్పినట్టుగా మీకు చెప్పాను కదా, ఏంటంటే తుమ్కూరు అనే ఊరు ఏంటంటే కొబ్బరి చెట్లకి చాలా ఫేమస్ అని. ఆ తుమ్కూరు నుంచి ఇప్పటి వరకు మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటాం నవీన్? ఇంచుమించు ఒక 50 kilometers కదా. ఒక 50 కరెక్టే. తుమ్కూరు నుంచి సిరాకి ఒక 40 kilometers ఉంటుంది. ఇంచుమించుగా 40 ఇది +20 ఇంచుమించు 60 kilometers వచ్చాము. ఎక్కడ చూసినా కూడా కొబ్బరి చెట్లే. కానీ రోడ్డు మీద ఎక్కడ కూడా కొబ్బరి బొండలు ఎక్కడ అమ్మట్లేదు. ఎక్కడే నాకు కొబ్బరి బొండ నీళ్ళు తాగుదాం ఉన్నా కూడా. సో మంచి లొకేషన్ కూడా బాగున్నాయి కొన్ని చోట్ల. కానీ ఈ రూట్లో వస్తే ఎవరైనా బెంగళూరులో ఉండేవాళ్ళు ఈ రూట్లో వస్తే కనుక ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ. కొంచెం ఇదేంటంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా బెంగళూరు నుంచి ఎవరైనా కూడా దావణగిరి, చిత్రదుర్గ లేదా ఇట్లా గోకర్ణ వెళ్ళినా లేదా గోవా కూడా ఇటు వెళ్ళొచ్చు అనమాట. హుబ్లీ వరకు వెళ్ళి హుబ్లీ నుంచి మనం ఏంటంటే చిన్న డైవర్షన్ ఉంటుంది, అక్కడ తీసుకోవాలి. సో ఈ రూట్లో ఎవరు వెళ్ళినా కూడా కొంచెం ఫుడ్ ఆప్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట. కొంచెం అది కొంచెం చూసుకోవాల్సింది అంతేను. ఇంకా మిగతాదంతా రోడ్ అయితే బాగుంది, ఏం ఇబ్బంది లేదు. మొత్తం అంతా 6 lane రోడ్డు మనకి. ట్రాఫిక్ కూడా ఏంటంటే సిరా దగ్గర తుమ్కూరుకి సిరా మధ్యలో వరకు ట్రాఫిక్ అనేది ఎక్కువ, దాని తర్వాత ట్రాఫిక్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అనేది ఎక్కువ లేదు. ఈ రూట్లో చూసుకుంటే కొంత దూరం వరకు మనకి ఎక్కడ చూసినా కూడా ఈ గోడలు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఊర్లో ఎక్కడ విలేజెస్ వచ్చాయో ఆ విలేజ్ల దగ్గర అనమాట. విలేజ్లు కానీ చిన్న టౌన్లు కానీ వస్తాయి కదా, ఆ ఊర్లో వాళ్ళు ఇట్లా ఏంటంటే రోడ్డు మీదకి రాకుండాను. అయితే వీళ్ళకి ఏంటంటే ఇటు నుంచి అటు వెళ్ళడానికి క్రాస్ అవ్వడానికి కింద నుంచి అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఇట్లా ఈ మాదిరి కిందన. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఏంటంటే ఈ మెట్లు దిగి కింద నుంచి అండర్ పాస్ నుంచి మళ్ళీ అండర్ పాస్ అటు వెళ్ళడానికి. సో వీళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా ఇట్లాగా అరేంజ్మెంట్ అయితే చేశారనమాట. ఇక్కడ బాగుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంతైంది నవీన్? టైం వచ్చి 11 అవుతుంది. ఆల్మోస్ట్ మేము ఒక 4 hours అయింది మా జర్నీ స్టార్ట్ అయ్యి. సో మోస్ట్లీ లంచ్ ఎక్కడంటే దావణగిరిలో అనుకుంటున్నాను లంచ్ అనేది. ఎందుకంటే దావణగిరి వెళ్ళేసరికి ఇంకొక 1.5 hours అవుతుంది ఈజీగా.
సో ముందు ఇప్పుడు ఏంటంటే చిత్రదుర్గ దగ్గరలో ఉన్నాం. భలే ఉంది కళ్యాణ మండపం. వెల్కమ్ టు హిరియూరు. హిరియూరు ఇప్పుడే వచ్చాం. ఓకే సరే ఓకే. ఏంటంటే చిత్రదుర్గ వస్తుంది. చిత్రదుర్గ ఏంటంటే బైపాస్ నుండి వెళ్తాము, చిత్రదుర్గ ఊర్లోకి వెళ్ళము. సో చిత్రదుర్గ బైపాస్ నుండి వెళ్ళి తర్వాత దావణగిరికి వెళ్తే దావణగిరిలో మంచి మంచి రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట. సో ఏంటంటే దావణగిరి గురించి ఒక విశేషం చెప్పాలి. ఆ ఊరు వచ్చిన తర్వాత, ఆ ఊరు రీచ్ అయిన తర్వాత చెప్తాను. ఓకే సో గైస్, ఇప్పుడు మేమైతే ఏంటంటే చిత్రదుర్గ అనే ఊరు దగ్గరలో ఉన్నానమాట. చిత్రదుర్గకి ఏంటంటే ఇది బైపాస్ రోడ్డు. చిత్రదుర్గ వచ్చిందని మనం ఎట్లా ఈజీగా తెలుసుకోవచ్చు అంటే మనకి విండ్ మిల్స్ అనేది కనిపిస్తాయి అనమాట. ఈ చిత్రదుర్గ అనే ఊర్లో ఏంటంటే ఎక్కువగా విండ్ మిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ నుండి ఇంకా ముందుకెళ్తే మనకి విండ్ మిల్స్ అనే పేరుతో ఊరే ఉందన్నమాట ఇక్కడ. వీలైతే ఆ బోర్డు ఒకరు కనిపిస్తే చూపిస్తాను. ఇది చూసుకుంటే అసలు ఇక్కడ నుండి మళ్ళీ మనం రైట్కి వెళ్తే మన హంపి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనకి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా దావణగిరి, హవేరి, తర్వాత హుబ్బులి, పూనా, ఇంకా ముంబై హైవే అనమాట ఇది. సో ఇక్కడ చూసుకున్నారా మొత్తం అన్ని విండ్ మిల్సే. మరి గోప్రోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇక్కడే ఉంటుంది బోర్డు, నాకు తెలిసినంత ఇక్కడే ఉంటుంది బోర్డు. చూడండి కావాలంటే చాలా ఎక్కువ అండి బాబు ఇక్కడ. ఎందుకంటే విండ్ అంత వస్తుంది అనమాట. అందుకోసం అనుకుంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇక్కడ విండ్ మిల్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే ఎనర్జీని అయితే యూజ్ చేసుకుంటుంది ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్. ఇదిగో ఇక్కడ బోర్డు కనిపిస్తుందా? ఉండండి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూసారా బోర్డు కనిపిస్తుందా? విండ్ మిల్ అని. విండ్ మిల్ రైట్ సైడ్, తర్వాత మదకరిపుర అది లెఫ్ట్ సైడ్. అక్కడ కనిపిస్తుందంతా ఊరంతా చిత్రదుర్గ ఊరు. అది ఇదేంటంటే చిత్రదుర్గ డిస్ట్రిక్ట్కి ఇది హెడ్ క్వార్టర్ అనమాట. చూసారు అక్కడ విండ్ మిల్ రైట్ సైడ్, అంటే మన బ్రిడ్జ్ కింద నుంచి రైట్ సైడ్ వెళ్తే విండ్ మిల్ అని మొత్తం ఎక్కువ విండ్ మిల్సే. నేను అటు కూడా వెళ్ళాను అనమాట. ఏంటంటే హంపి వెళ్ళాను కదా. సో హంపి కూడా మనం ఇటే వెళ్ళాలి. మనకి ఏంటంటే రైట్ సైడ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వ్లాగ్ కూడా చూడండి, ఐ కార్డ్లో పెడతాను. ఏంటంటే బెంగళూరు టు హంపి అని ఉంటుంది. సో హంపి వెళ్ళే త్రోవలో కూడా మన విండ్ మిల్స్, తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే హంపికి దగ్గరలో ఏంటంటే మనకి ఎలుగుబంటుల యొక్క ఒక ఫారెస్ట్ అనమాట. ఆ ఫారెస్ట్ అంతా ఎలుగుబంటులకి ఫేమస్ అనమాట. ఏంటంటే బేర్ శాంక్చురీ అంటారు. హంపి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ బేర్ శాంక్చురీ కూడా లిస్ట్లో యాడ్ చేసుకొని బేర్ శాంక్చురీ కూడా చూడొచ్చు. సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఆ వ్లాగ్లో అనేది చెప్పాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వ్లాగ్ కూడా చెక్ చేసి చూడండి. తర్వాత మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకున్నది ఓన్లీ 81 సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు. సబ్స్క్రైబర్స్ కొంచెం పెరిగితే మంచిగా ఉంటుంది. ఇట్లా మనం ఏంటంటే వీకెండ్స్ ఎక్కువగా వెళ్తుంటాను రైడ్స్కి, ముఖ్యంగా ఏంటంటే సౌత్ ఇండియాలోని. సో ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.